రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. మొత్తం 34 ప్రాంతాల్లోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. మొత్తం 34 ప్రాంతాల్లో 55 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 2 హాళ్లు చొప్పున అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల కోసం 14 టేబుళ్లను కేటాయించనుంది. పాలకొండ, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నర్సన్నపేట, ఎచ్చర్ల, రాజాం నియోజకవర్గ ఓటర్లను శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. కురుపాం, పార్వతీపురం, సాలూరు, ఎస్కోట ఓట్ల లెక్కింపు కోసం విజయనగరం ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల ఓట్లను లెండి ఇన్స్టిట్యూట్లోనూ, అరకు, పాడేరు ఈవీఎంలను విశాఖ ఆంధ్రవర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలోనూ లెక్కిస్తున్నారు. గజపతి నగరం, బొబ్బిలి ఓట్లను జేఎన్టీయూకే కళాశాలలో లెక్కించనుండగా భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, గాజువాక, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ఓట్లను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కించేలా చర్యలు తీసుకున్నారు. రంపచోడవరం ఓట్లను కాకినాడ నన్నయ్య విశ్వవిద్యాలయ కేంద్రంలో లెక్కించనున్నారు. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, పెద్దాపురం, జగంపేట, ముమ్మిడివరం, రాజానగరం ఓట్ల లెక్కింపు జేఎన్టీయూకేలో జరగనుంది. రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరగనుంది. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఓట్లను ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఓట్లను భీమవరంలోని విష్ణు డెంటల్ కళాశాల, విష్ణు స్కూల్లో లెక్కించనున్నారు. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి ఈవీఎంలు ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో లెక్కిస్తారు. నూజివీడు, కైకలూరు, గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు ఓట్లను కృష్ణా విశ్వవిద్యాలయంలో లెక్కించనున్నారు. తిరువూరు, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈవీఎంలు పెనమలూరులోని ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కించాలని ఈసీ నిర్ణయించింది. పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఓట్లను పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ, ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల ఈవీఎంలు టంగుటూరు రైస్ కృష్ణ పాలిటెక్నిక్ కళాశాలలోనూ లెక్కిస్తారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ ఓట్ల లెక్కింపు రాయలసీమ విశ్వవిద్యాలయంలో సాగనుంది. కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాల, పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం ఓట్లను జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో, రాప్తాడు, మడకసిర, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఈవీఎంలను ఎస్కే వర్సిటీలో లెక్కిస్తారు. బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కోడూరు, రాజంపేట, రాయచోటు నియోజకవర్గాల ఓట్లను సీకే దిన్నెలోని కేఎల్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు అర్బన్, నెల్లూరు గ్రామీణం, ఉదయగిరి ఓట్లను డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో లెక్కించనున్నారు. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి ఓట్లను ప్రియదర్శిని కళాశాలలో, తిరుపతి ఈవీఎంలను శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలోనూ లెక్కించే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు ఓట్లు ఆర్కేఎం న్యాయ కళాశాల కేంద్రంలో లెక్కించనుండగా తవళపల్లె, పీలేరు, మదనపల్లి, పుంగునూరు ఓట్లను వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లెక్కిస్తారు. నగరి, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు,
పలమనేరు, కుప్పం ఓట్లను శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో లెక్కించనున్నారు. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, తూర్పు, రేపల్లె, బాపట్ల ఓట్లను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లెక్కించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఓట్లు నల్లపాడులోని లయోలా పబ్లిక్ పాఠశాలలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.